హాయ్ అండి. ఇవాళ మనం బోండా ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఇడ్లీ పిండి కొంచెం తీసుకుందాము. దాంట్లో కొంచెం బియ్యం పిండి కలుపుకుందాం. యాక్చువల్గా ఇడ్లీ పిండి మనము ఫస్ట్ 2 days ఇడ్లీ వేసుకోవడానికి బాగుంటాయి, కానీ థర్డ్ డే వచ్చాక ఆ ఇడ్లీ తినాలంటే అది గట్టిగా కొంచెం ఫస్ట్ డే వచ్చినంత స్పాంజీగా రావు. సో ఆ టైంలో మనం ఇట్లా ఇన్స్టాంట్గా పునుగులు వేసేసుకోవచ్చు. బోండా అంటారు, పునుగు అంటారు, చిట్టి పునుగు అంటారు. ఇట్లా ఇడ్లీ పిండి తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని దానికి తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్ అండి. మీకు పునుగులు బోండా కొంచెం ఇలా పొంగాలి అని అనుకుంటే వంట సోడా కూడా వేసుకోవచ్చు కొంచెం. సో చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ చిన్నగా కట్ చేసుకొని పిండిలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు అంతా పట్టేలాగా పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత ఆయిల్ తీసుకోవాలి. మనము ఆయిల్ తీసుకొని బాండిలో వేసి బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ వచ్చేసి ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టేసేసి బాగా ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఇట్లా ఒకటి వేసుకొని చూస్తే మనకి పైకి తేలాలి. అది పైకి వచ్చింది అంటే మనకి బాగా ఆయిల్ హీట్ ఎక్కినట్టు, మనం నెక్స్ట్ వేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఆయిల్. సో అట్లా పైకి వచ్చాక చూసుకొని అది తీసేసి మిగిలినవన్నీ ఇట్లా 1 by 1 మేమైతే చిట్టిగా వేసుకుంటాము. చిట్టి పునుగులు అంటారు, బోండా అంటారు. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. ఇవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చల్లగా వెదర్ ఉన్నా లేదా వర్షం పడుతున్నా కూడా ఇలాగా వేడి వేడిగా ఏమన్నా కారంగా తినాలి అంటే ఇన్స్టాంట్గా వేసేసుకోవచ్చు. ఇంట్లో కనుక ఇడ్లీ పిండి ఉంటే దీనికి కావాల్సినవి ఏమీ లేదు. ఇడ్లీ పిండి కొంచెం బియ్యం పిండి ఉంటే చాలు. సో చూడండి, ఇట్లా గోల్డ్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవచ్చు. వేసిన వెంటనే మనం తిప్పకూడదండి ఎప్పుడైనా సరే, ఎందుకంటే అవి పగిలిపోతాయి. అట్లా క్రాక్స్ రావడం కానీ లేదా ఒకదాని ఒకటి అతుక్కోవడం కానీ జరుగుతాయి. సో వేసాక ఒక 5 seconds 10 seconds తర్వాత మనము ఇటు కదిలిచ్చేసుకొని తిప్పేసుకొని పైకి కిందకి తీసేసుకోవచ్చు. చూడండి, ఇట్లా గోల్డ్ కలర్ వస్తే చాలు, లోపల బాగా ఉడికిపోతాయి. అండ్ నెక్స్ట్ వాయి మనం వేసేటప్పుడు ఒక 10 seconds గ్యాప్ ఇవ్వాలి. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుందండి. అండ్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ కనుక ఉంది అంటే అవి ఆ టిష్యూ పేపర్స్లో వేసుకుంటాం కదా మనం, సో అది పీల్ చేస్తుంది. ఇంతే, ఈజీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.